గెలిపించడానికి మనలో ఎవరిని గెలిపిస్తాడో అందరిని గెలిపిస్తాడా? చూడండి, రీసెంట్గా జెమీమా రోడ్రిగ్స్ అనేటువంటి ఒక అమ్మ, బొంబాయిలో పుట్టి పెరిగినటువంటి ఈమె క్రిస్టియన్ ఫ్యామిలీలో నుండి వచ్చి ఈమె హాకీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్ అన్ని మ్యాచ్లు ఆడుతూ, అలాగే కాకుండా ప్రతిరోజు కూడా ఆమె యూట్యూబ్లో కూడా రీల్స్ చేస్తూ ఆయా చిన్న చిన్న సంగీతం, పాటలు, మాటలు ప్రకటిస్తూ కొన్ని లక్షలాది మందిని సబ్స్క్రైబర్స్గా చేసుకుంది. చాలా ఏ విధంగానైనా సరే యవనస్తులని యేసుక్రీస్తు ప్రభు వైపు నడిపించాలి, ఫుట్బాల్ ఆడి, హాకీ ఆడి, బాస్కెట్బాల్ ఆడి అన్నీ తెలిసి అన్ని విద్యలు ఎరిగినా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలని తెలియజేయడానికి ప్రయాసపడుతూ తన వంతుగా ఆమె క్రికెట్ మ్యాచ్లో రీసెంట్గా ఇండియా జట్టు పక్షంగా మన ఇండియా తరఫున ఉమెన్స్ క్రికెట్ జట్టుని ఫైనల్లోకి తీసుకెళ్ళిపోయింది, అనగా గెలిచారు. ఆస్ట్రేలియా వారు పెద్ద స్కోరు, అంటే 300 పైన స్కోర్ వీళ్ళ ముందు పెట్టారు, ఇండియా వాళ్ళ ముందు. చూడండి, మీరు మగవాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడు చూస్తూ ఉంటారు, 300 పైన స్కోర్ ఉందంటే అవతల వాళ్ళ ముందు కొంచెం బెంబేలుపుతారు, భయపడతారు. గెలుస్తామా లేదనే భయం వేస్తుంది. టెండూల్కర్ ఉన్నా, ఇంకా ఎవరు ఎంత వీరుడున్నా సరే, ఎంత క్రికెట్ ప్లేయర్ ఉన్నా సరే భయపడతారు 300 దాటిందండి. పైగా వీళ్ళు ఆడవాళ్ళు, లేడీస్ కనుక ఇంకా భయపడుతున్నారు. కానీ ఈమె ధైర్యం తెచ్చుకుంది. ఏమని ధైర్యం తెచ్చుకుంటే, నన్ను బలపరచువాని బట్టే సమస్తమును చేయగలను అని లోపల ఆమె ధైర్యం తెచ్చుకుంటూ, బలహీనులను బలపరిచేవాడు దేవుడే గనక ప్రభువే నాకు సహాయం చేయాలని ఈ 25 సంవత్సరాల ఈ యొక్క అమ్మ దేవుని హృదయంలో పెట్టుకుని ధైర్యంగా చేసి, ఎవరిని చూడకుండా దేవుని వైపు చూస్తూ ఆడటం మొదలెట్టేసింది. సెంచరీ దాటింది. ఇంకా ఆగిపోద్దామో, అవుట్ అయిపోద్దామని భయపడతా ఉన్నారు, కానీ అవుట్ అవ్వాల. ఆటని గెలిపించి జయజెండాలు ఎక్కించి ఇండియా తరపున ఆమె బలంగా ఆడి, క్రైస్తవులంటే దేశానికి గౌరవం తెచ్చేవాళ్ళు, దేశానికి మేలు చేసేవాళ్ళు, హాస్పిటల్ కట్టించేవాళ్ళు, చదువులు చెప్పించేవాళ్ళు, కుష్ఠరోగుల్ని సేవ చేసేవాళ్ళు, మదర్ తెరీసాలాగా ఇంకా అనేక మంది క్రిస్టియన్స్ బయట దేశాల నుండి ఇక్కడికి వచ్చేసి ఎన్నో హాస్పిటల్ కట్టారు, స్కూల్స్ కట్టారు. ఇప్పుడు మనం వాడుతున్న ఈ సెల్ ఫోను క్రిస్టియన్ తయారు చేసిందే. ఫ్లైటు, రైలు, ఇంకా ఏదైనా చెప్పు, క్రిస్టియన్ లేకుండా, యూదుడు లేకుండా, దేవుని బిడ్డలు లేకుండా ఏ వస్తువు కూడా ఈ ప్రపంచంలో లేదు. అలాగే దేవుని బిడ్డలు క్రైస్తవులు ఇండియా పక్షంగా గెలిపోతారంటే ఇండియా దేశానికి మేలు చేస్తారు, దేశ ప్రజలను, దేశాన్ని ప్రేమిస్తారు ఇండియా అని ఎలుగెత్తి చాపి, ఎందుకు ఆడేవమ్మ ఇంత గట్టిగా, ఇంత కష్టం ఎందుకు పడ్డావు తల్లి అని అడిగితే, ఇండియాను గెలిపించాలని పోరాడారు. ఇండియాని మనం కూడా ఇండియా రక్షణ పొందాలి, ఇండియా క్రిస్టియన్ కంట్రీ అవ్వాలని ప్రార్థన చేయాలా, పోరాడాలా. కనుక ఇక్కడ చూడండి, ఈమెను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈమె ప్రార్థన ఒక ప్రశ్న వేసారు. లోకంలో చాలామంది ఏమంటున్నారంటే, ఈమెనా ప్రార్థన చేసింది, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు క్రిస్టియన్ లేరా? అందులో ఆస్ట్రేలియా జట్టులో క్రిస్టియన్స్ ఉన్నారు, మరి వాళ్ళ ప్రార్థన చేయలేదా? వాళ్ళ ప్రార్థన దేవుడు వెళ్ళలేదా? ఈ ప్రార్థన ఈమెకై జీవించారు అని మత ఛాందస్తులు కొంతమంది ప్రశ్నలు లేవనేసారు. అప్పుడు దానికి మనం ఏమని తెలుసుకోవాలంటే, ఆస్ట్రేలియాలో ఉన్న ఆస్ట్రేలియా జట్టులో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ వాళ్ళకు ఏంటంటే వాళ్ళ బలం మీద ఆధారపడ్డారు, వాళ్ళ టాలెంట్ల మీద ఆధారపడ్డారు, వాళ్ళ శక్తి యుక్తుల మీద ఆధారపడ్డారు, కానీ దేవుని మీద వాళ్ళు అది. ఈమె ఏం చేసింది, దేవుడే నన్ను గెలిపించాలి. ఆమె ఫస్టే ఆమె ఎవరికి చెప్పింది థ్యాంక్స్? జీసస్ మొదటగా దేవుడికి స్తోత్రం అని చెప్పింది. అనగా దేవుని మీద ఆధారపడి, ఇదిగో వాళ్ళు అయితే క్రిస్టియన్సే, కానీ వాళ్ళు దేవుని మీద ఆధారపడరు.
ఏదో నార్మల్గా ఆచార ప్రకారం అలవాటు ప్రకారం క్యాలెండర్ ముందు నుంచుని చిన్న మాట చదువుకుని శృతి స్తోత్రం కూడా వెళ్ళిపోయి వచ్చి ఉంటారేం కానీ దేవుడే నా పక్షంగా యుద్ధం చేయాలి, దేవుడే నాకు జయం ఇవ్వాలని ఈమెలాగా పోరాడలా. అలాగే క్రైస్తవులు కూడా 2 రకాలు ఉంటారు. కొందరేమో దేవుడి మీదే పూర్తిగా ఆధారపడతారు, కొంతమంది ఏమో నలుగురితో నారాయణ, కులంతో గోవింద, అలాగే వాళ్ళ పని గోవిందేక. అంటే ఆచార ప్రకారం పండగ క్రైస్తవులు అన్నమాట, నార్మల్. అలాగే కొంతమంది ఎలా ఉంటారంటే బతికితే తెగిస్తే సత్తే ఆయనే, మునిగి ఎలాగో తెగించేశాను ఆయనే చూసుకుని కదా యెహోవా ఈరే అని భయం బలంగా ఉంది. అలా తెగించిన కనుక ఈమెకి జయాన్ని దేవుడిచ్చాడు. ఈమె చూడండి, క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏంటంటే ఈమెను చూసి కొన్ని జమీమాను చూసి నేర్చుకోవాల్సింది, ఆమె ఎదురుగుండా ఉన్న స్కోర్ను చూసి భయపడలా. అలాగే మన చుట్టూరు ఉన్న పరిస్థితులను, సమస్యలను చూసి ఎప్పుడు భయపడకూడదు. నీ స్థితిగతుల్ని, నీ వయస్సు, నీ ఆరోగ్యం బట్టి ఇదే ఎప్పుడు భయపడమాక. స్కోర్ని చూసి భయపడలా, దేవుని చూసి ధైర్యం తెచ్చుకుందండి ఆమెలో ఉన్నది. అలాగే మన బైబిల్లో ఇలాంటివి చాలా సందర్భాలు చూస్తాం. దావీదు చిన్నోడే, గొల్లియాతు పెద్దోడే. కానీ గొల్లియాతు పెద్దోడే అని చూడలా, ఆడ ఎంతటోడు దేవుడు ముందు అన్నట్టుగా దేవుడిని చూశాడు, అందుకని ఒక దెబ్బ చంపేశాడు. అలాగే బైబిల్లో కూడా యెహోషాపాతు, హిజ్కియా, ఇంకా చాలామంది రాజులు యుద్ధాలకు వెళ్ళారు మన పితరులు. ఆ యుద్ధాల్లో వాళ్ళు ఎలా జయం పొందుకున్నారంటే, జయం ఎలా పొందుకున్నారంటే దేవుని మీద ఆధారపడి యుద్ధాల్లోకి వెళ్ళి విజయాలు పొందారు, జయ జెండాలు ఎగరేసేసారు. అలాగే నేను, నీవు, మనము కూడా వీటిని శత్రువులు వాళ్ళ బలం ఎంత వీళ్ళంత లెక్కేసుకోమాకండి. ఎర్ర సముద్రం చూసి వణికిపోవాల మనోళ్ళు. ఎర్ర సముద్రం వీళ్ళ ముందు జడుచుకు పారిపోయింది. సముద్రం చేర్చబట్ట ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది ఎలా జరిగిందంటే దేవుని శక్తి ద్వారా జరుగుతాయి, ధైర్యం తెచ్చుకుంటే. ఎరుకో కోటలు కూల్చబడ్డాయి. దానియేలు కాలంలో మరణశాసనాలు రాసి రాజు, మరణశాసనం, దేవుని యెహోవాను పూజిస్తే అగ్నిగుండం అన్నాడు, సింహల బోరన ఆయనే వచ్చి నమస్కారాలు చేసి ఆ శాసనాలను చింపేసి యెహోవాయే దేవుడు అని అందరికీ, దేశానికే అని చెప్పేశాడు. మరి ఇలాంటి అద్భుతాలు జరగాలంటే నువ్వేమీ చేయక ఒక్కటే విశ్వాసం. చెప్పండి ఏంటది? బలంగా ఉండాలి. బలంగా జరుగునుగా కానాలి. నిరుత్సాహం, నీరసం మొహం, జిడ్డు మొహం, మడ్డి మొఖాలు వేసుకుని ఉసూరుమాట వేసుకున్నా అనుకున్నా కానీ ఏం జరగలేదు అనుకుంటా. ఈ అట్ట అంటే ఓడిపోయింది. ఈ ఒక్క గెలుపు ద్వారా, ఈ ఆడుట ద్వారా ఇండియా సుమారుగా 140 కోట్ల జనం చప్పట కొట్టారు. ఒక్క ఆమె పోరాటం ద్వారా. నీ ఒక్క పోరాటం ద్వారా ఈ చర్చి నింపలేరా? ఈ ప్రాంత రక్షణలో నడిపించలేరా? నీ విశ్వాసం ఎలాంటిది? ఒక్కళ్ళు కాదు, అందరిలాగా ఆమె కూడా ఉన్నట్టయితే ఈ రోజు ఈ వార్త వినబడేదా? దావీదు ఆ రోజుల్లో అట్ట అనుకుంటే అయిపోయేదా? జరిగేదా? గొల్లియాతు చచ్చేవాడా? ఇశ్రాయేలుకి విజయం వచ్చేదా? ఎంతసేపు స్వామరి పోతులను వంకలో చెప్పి తప్పించుకుంటారన్నమాట. అది వాళ్ళు వీళ్ళు లేకపోతే ఇది. కానీ దేవుని మీద ఆధారపడి జయం పొందేవాళ్ళు, జయంతో దేశానికి జయం, దేవుని బిడ్డలకు జయం, దేవుని నామాన్ని మహిమ తెచ్చేవాళ్ళు ఎవరిని చూడరు, దేవుని వైపే చూస్తారు. అలా చేసింది ఈమె. అలాగే చూడండి, స్త్రీలలో స్త్రీ అంటే బలహీనురాలు కాదు. స్త్రీ అంటే ఒక ఆట బొమ్మ కాదు. స్త్రీ అంటే మహాశక్తిని ప్రూవ్ చేసింది జమీమా. అలాగే మీరు అంతకంటే గొప్పవాళ్ళు. మీరు దేవునికి మహిమ కలుగుగాక. ఆమె 25 సంవత్సరాల పిల్లలే, మీరు ఇంకెంత పెద్దవాళ్ళు. చిన్నోళ్ళని పెద్దవాళ్ళు ఏనండి, దయచేసి మగోళ్ళు కూడా ఏనండి. దేవుని మీద ఆధారపడితే ఏదైనా సాధ్యమే. అసాధ్యాలు సాధ్యమవుతాయి. దేవునికి స్తోత్రం. జరగనది జరుగుద్ది. జీవితంలో ఆశలన్నీ చచ్చినయా చిగురింపజేస్తాడు దేవుడు. దానికి దేవుడు నీలో చూసేది విశ్వాసం. దేవుని చూసి ధైర్యం తెచ్చుకో. పరిస్థితులు చూడమాక. నువ్వెక్కడ నీ బ్యాక్గ్రౌండ్ చూసుకోమాక. నిన్ను నువ్వు చూసుకుని కూమాక. దేవుని శక్తి మీద ఆధారపడు. ఈ జమీమాకు, ఆ క్రికెటర్కి
ఎంత గెలుపు దేవుడిచ్చాడో నీ జీవితంలోనూ కూడా నీకు మనందరికి అలాంటి జయని దేవుడు దయచేస్తాడు. ఆమెను చూసి మనందరికి తెచ్చుకోవాల్సింది అంటే దేవుని వైపు చూస్తే ఏదైనా సాధ్యమే. దేవుడు తన కృప, అలాంటి కృప మీ అందరికీ ప్రభు ప్రసాదించునుగాక.